అండి ప్రజెంట్ మనం పెనమలూరులో ఉన్నాం. ఇక్కడ 2 ప్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ సేల్కి వచ్చినాయండి. ఫస్ట్ ఈ ప్లాట్స్ కొలతలు రేటు చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ ప్లాట్లు కొనుక్కుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందామండి. ప్రస్తుతం ఇవే ప్లాట్లు అండి, ఇదొక ప్లాటు అదొక ప్లాటు. మొత్తం ఈ ప్లాట్ సైజ్ చూసుకుంటే ఆ కాంపౌండ్ వాల్ నుంచి ఇక్కడ దాకా మనకు ఆ స్టోన్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఉందండి. ఇదేంటంటే 296 గజాలండి ప్లాటు. అలాగే సెకండ్ ప్లాట్ ఇది. ఈ ప్లాట్ ఏంటంటే 352 గజాలండి ఇది. అంటే ఆ ప్లాటు ఈ ప్లాటు కలిపి అయినా కొనుక్కోవచ్చు, విడివిడిగా అయినా కొనుక్కోవచ్చు. ఇది 296, ఇది 352 గజాలు. రెండు కలిపి 648 గజాలు అవుతుందండి. 648 గజాలు ఈస్ట్ ఫేసింగ్ కింద సింగిల్ ప్లాట్ అయినా కొనుక్కోవచ్చు, విడివిడిగా అయినా కొనుక్కోవచ్చు. దీని కొలతలు చూసుకుంటే మనకి ఇటు సైడ్ పొడుగు వచ్చి మొత్తం లెంత్ వచ్చేసి మనకి 64 ఫీట్ ఉందండి, 64 అడుగులు ఉంది. అలాగే ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో అయితే మనకి 78 ఫీట్ ఉందండి. మొత్తం ఇది 78 అడుగుల పొడవు ఉంది. అలాగే ఇటు మనకి ఈ ప్లాట్ ఎండింగ్లో ఈ పొడవు వచ్చి మొత్తం 91 ఫీట్ ఉందండి, 91 అడుగులు ఉంది. అలాగే ఈ ఫ్లాట్కి ఇటు సైడ్ మనకి 36 అడుగులు ఉంది, అటు సైడ్ 38 అడుగులు ఉంది. ఆ ఫ్లాట్కి కూడా అటు 36 అడుగులు ఉంది, అటు 38 అడుగులు ఉంది. 2 ఫ్లాట్లు కలిపితే మనకి 72 అడుగులు అటు పొడవు వచ్చింది. ఇటు చూసుకుంటే 76 అడుగుల పొడవు వచ్చింది. ఇది మొత్తం అండి ప్లాట్ యొక్క సైజులు కొలతలు. అయితే ఇక్కడ రేటు గజం 30,000 రూపాయలండి. ఈ ఓనర్ ఏంటంటే ఈ ప్లాట్ ఓనరు స్క్వేర్ యార్డ్ 30,000 పెట్టగలిగేవారు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వమని చెప్పడం జరిగింది. 30,000 పెడితేనే మరి ఆయన ఈ ప్లాట్ అమ్మటానికి రెడీగా ఉన్నారండి. అయితే ఇక్కడ 35,000 40,000 కూడా చెప్పొచ్చు, కానీ యాక్చువల్గా ఇక్కడున్న రేటు ఆయనకు కావాల్సిన రేటే చెప్పడం జరిగిందండి. బార్గెయిన్ లేకుండా ఎవరైనా వస్తే కనుక దీన్ని స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఇవి వాస్తుకు అనుగుణంగా ఉన్నాయండి ప్లాట్స్, అద్భుతమైన వాస్తు. ఈ 2 ప్లాట్లు కూడా ఈశాన్యం పెరిగిందండి బాగా. పైగా ఈ కమర్షియల్ ప్లాట్స్, ఎందుకంటే ఈ కాంపౌండ్ వాల్ ఎదురుకుండా కారు వెళ్ళింది రోడ్డు అండి. అదేంటంటే 100 ఫీట్ రోడ్డు, పెనమలూరు టు చోడవరం వెళ్ళే రోడ్డు అండి. ఇటు పెనమలూరుకైనా చోడవరంకైనా కరెక్ట్గా సెంటర్లో ఉండే ప్లేసు. ఇటు పెనమలూరుకైనా చోడవరంకైనా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఈ రోడ్డు మొత్తం 5 కిలోమీటర్ల రోడ్డు అండి. అంటే బందర్ హైవే నుండి కృష్ణానది వరకు ఉండే ఈ లెంత్ ఏదైతే ఉందో ఇది 5 కిలోమీటర్లు. మనం ఎగ్జాక్ట్గా బందర్ హైవే నుంచి 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వెళ్తే మనకి నది వచ్చేస్తుంది, లేదంటే కరకట్ట రోడ్డు వస్తుంది. ఆ కరకట్ట రోడ్లో మనం అటు విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు, అటు అవనగడ్డ, నాగాయలంక, మోపిదేవి లాంటి ప్లేసెస్కి వెళ్ళొచ్చండి. ఫ్రంట్ 100 ఫీట్ రోడ్డు ఉంది కాబట్టి కమర్షియల్ ఫ్లాట్ అండి ఇది. మీరు ఇది కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బస్సు ప్రతి 15 మినిట్స్కి బస్సు ఉందండి విజయవాడ నుండి, సిటీ బస్సు. అందుకే ఈ వెంచర్ ముందు ఉన్నది ఇది బస్ స్టాప్ అండి, అది బస్ స్టాప్. ఇక్కడ బస్సు ఆగుతూ ఉంటుంది. ఇప్పుడు రైట్ టైంలో ఇక్కడ ఫ్లాట్ కొంటే మీకు వచ్చే అద్భుతం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈ వెంచర్ ముందు నుండే వాకబుల్ డిస్టెన్స్లో అలా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతుందండి. ఈ వెంచర్ పక్క నుండి వాకబుల్ డిస్టెన్స్లో అలాగా చోడవరం బయట నుండి మనకు వెళ్ళిపోతుంది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఎక్స్ప్రెస్ హైవే ఇది 90 కిలోమీటర్లు డైరెక్ట్ అమరావతి రాజధానికి. ఈ వెంచర్ ముందు నుండే మనం వెళ్ళిపోయే ఫెసిలిటీ వస్తుందండి. ఇప్పుడు మనకు 30,000కి దొరికిన ఈ ప్లాటు ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయినా, ఈ ఫ్రంట్ ఉన్న 100 ఫీట్ రోడ్ రెడీ అయినా ఇంత అని చెప్పలేము, 50,000 పైన పెరిగిద్దండి. అయితే చూడండి, అవన్నీ చోడవరం అపార్ట్మెంట్లు, మన కళ్ళ ముందు పెనమలూరు అపార్ట్మెంట్లు అన్నీ కనపడుతున్నాయి. అలాగే మన వెంచర్లో చూడండి, ఇవన్నీ కూడా అపార్ట్మెంట్లు, ఇళ్ళు, ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్ అన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా మీరు కమర్షియల్ కాంప్లెక్స్లో వేసుకోవచ్చు. మీరు అలా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.